డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై కూలంకషంగా జనసేనాని చర్చిస్తున్నారు. కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను ప్రతి గ్రామంలోనూ నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని సేనాని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీని సంస్థాగతంగా నిర్మించే క్రమంలో క్రియాశీలక సభ్యత్వంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సభ్యత్వాలను నమోదు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక రాజకీయ బృందంగా కాకుండా సామాజిక బాధ్యత కలిగిన కార్యకర్తల సైన్యాన్ని తయారు చేయడం జనసేనాని ప్రధాన ఉద్దేశం. అందుకే సభ్యత్వ నమోదులో క్వాలిటీ, కమిట్మెంట్కు ఆయన పెద్దపీట వేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సభ్యత్వ నమోదు గడువు ఇవాల్టితో ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, క్షేత్రస్థాయి నుండి వస్తున్న విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును మరో 3 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయిన నేపథ్యంలో ఈ పొడిగింపు కొత్త సభ్యులకు, కార్యకర్తలకు ఒక వరంగా మారనుంది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ వెళ్లడంపై తన పార్టీ ఎమ్మెల్యేలకు జనసేనాని క్లాస్ తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్రియాశీలక కార్యకర్తలు ఒక రక్షణ కవచంలా ఉండాలని, ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించేలా వారిని సిద్ధం చేయాలనేదే పవన్ ఆలోచన. సమావేశం ముగిసిన అనంతరం సభ్యత్వ నమోదుపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, చెప్పండి, మరి జనసేన మీటింగ్ గురించిన అప్డేట్స్ తెలియచేయండి. రైట్ మహిళ, గుడ్ ఆఫ్టర్నూన్. నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేలతో నోవటల 12ంటికి ప్రారంభమైన కార్యక్రమం అయితే అంటే పార్టీలో జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి అయితే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటికి చూసుకుంటే సభ్యత్వం గత నెల 15వ తారీఖు నుంచి ప్రారంభమైనప్పటికీ ఇప్పటికి 15 లక్షల వరకు సభ్యత్వాన్ని అయితే తీసుకున్నారు. అంటే ఇంకా మరికొన్ని రోజుల్లో నేటితో సభ్యత్వం అనేది ముగిసిపోయినది. కానీ ఇంకా సభ్యత్వం అనేది పెరుగుతుండడంతో పాటు దీన్ని కీలక చర్చ చేసి మరో 3 రోజులు పెంచాలన్న ఉద్దేశంతో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అటు ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా హాజరైనట్టు అయితే సమాచారం ఉంది. మహిళ, ఈ సమాచారం బట్టి అంటే పార్టీని ఇంకా బలోపేతం అంటే దశలుగా పార్టీ కార్యకర్తగా దిశానిర్దేశం చేయడానికి అంటే ఎమ్మెల్యేలకి కానీ ఎమ్మెల్సీ కానీ ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బలోపేతం చేయడానికి అయితే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. సార్ రైట్, అంటే క్షేత్రస్థాయి కార్యకర్తకు కూడా ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది? ఎవరైతే పార్టీని ఇంకా కొన్ని ఊర్లో చూసుకుంటే మనకి ఇంకా జనసేన పార్టీ ఎప్పటికీ కూడా సమాజానికి ప్రజలకు ఒక అర్థమైతే అర్థమైంది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ మాట ఇస్తాడో అక్కడ నిలబెట్టుకుంటాడు అనేది ప్రజల్లో కూడా నాటుకుపోయిందనే చెప్పాలి. ఈ సమావేశంలో భాగంగానే ముఖ్యంగా ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ క్షేత్రస్థాయి లెవెల్లో ఒక కమిటీ వేయడం కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా ఆరో శ్రీధర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటు చూసుకుంటే ఎక్కడైతే పార్టీ బలహీనంగా అక్కడ బలోపేతం చేయాలని ఇంకా ప్రజల్లోకి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అయితే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ 21 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండాలి, ఎంత ఇంకెన్న కార్యక్రమాలు చేయాలి, అయితే లాస్ట్ గా ఇచ్చిన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి నిధులు కావాలి, ఇంకా ఎంతవరకు వాళ్ళు ఇచ్చినట్టు జరుగుతున్నాయి ఏంటి అనేది దాని మీద కీలక అంశం మీద అయితే ఈ సమావేశం అయితే ఉండబోతుందని తెలుస్తుంది.
రైట్. అయితే సభ్యత్వ నమోదు గడువు కూడా పొడిగించినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కార్యకర్తల్లో కానీ లేదంటే ఇప్పుడే ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అంటే గతంలో తీసుకుంటే 12 లక్షల సభ్యత్వం అయితే జనసేనకి అయితే రావడం జరిగింది. ఆ గతంతో పోలిస్తే ఇప్పుడు 15 లక్షల మంది అయితే ఇంప్రూవ్మెంట్ 15 లక్షల వారీగా వచ్చారు. అంటే నేటితో ఏదైతే సభ్యత్వం అనేది ముగిసిపోతుందో దాన్ని ఇంకా మరికొన్ని 3 రోజులు పెంపొందించే అవకాశం ఉంది. మరి ఇంకా రానున్న ఎవరైతే సభ్యత్వం తీసుకోవాల్సిన 3 రోజులు పెంపొందించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది విషయం. రైట్. ఇది కేవలం ఒక ఫర్దర్గా అప్డేట్స్ అయినా లేదంటే ఇదివరకు జరిగిన ఇష్యూస్ అంటే జనసేనకు సంబంధించి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కూడా జరిగాయి, వాటి మీద ఏమైనా చర్చించినట్లు ఏమైనా సమాచారం ఉంది? రైట్ మహిళ, ఏదైతే జనసేన నాయకుల మీద జరుగుతున్న ఆరోపణల మీద కూడా ఇప్పుడు కీలకంగా సంరక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద కూడా నిర్ణయించి ఎలాంటి పార్టీలు ఎలా ఉండాలి, ఏ క్రమశిక్షణ, క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే రైల్వే కోరిడర్ ఆర్ఎస్ శ్రీధర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఆయన అంటే ఆయన మీద ఉన్న పిటిషన్ కూడా వేశారు. ఏ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనకూడదు అనేది ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఈ రోజు నేటితో ముగిసినంత కావడంతో ఈ ఆర్ఎస్ శ్రీధర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. మనగా దాన్ని బట్టి చూడాలి అది ఎలా ఉండబోతుంది ఏంటనేది అప్కమింగ్ అప్డేట్స్ తో చూడాలి. ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి ఏంటనేది అయితే వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హర్షిత, ఫర్దర్ అప్డేట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.